ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బాను 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 లేదు కార్తీక్, ఇప్పుడే బయటికి వెళ్ళింది. భాను బయటికెళ్ళిందా? ఎక్కడికి? తెలీదాంటీ, నేను అడగలేదు. తను కార్లో వెళ్తుంటే చూశాను. బాను బయటికెళ్ళిందా? నాకు చెప్పొచ్చు కదా, నేనే తీసుకెళ్ళేవాడిని కదా. తను ఒక్కతే ఎందుకు వెళ్ళడం? ఏంటి కార్తీక్, బానుని వదిలే క్షణం కూడా ఉండలేకపోతున్నావు? మరీ ఇంత ప్రేమ? తనకు కూడా కొంచెం స్వేచ్ఛనివ్వు. అన్ని చోట్లకి నువ్వే తీసుకెళ్ళాలి అంటే ఎలా? నా భార్య నా ఇష్టం, తీసుకెళ్తే తప్పే ఉంది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది? సర్లే, నువ్వు మరీ ఇంత ప్రేమిస్తున్నావని బానుకి తెలుసుండదు, అందుకే నీకు చెప్పలేదు. ఇప్పుడేం చేస్తావు? ఫోన్ చేసి వచ్చేయమంటావా? ఏంటి నీలిమా, బానుకి నా మీద ప్రేమ లేదని చెప్పాలనుకుంటున్నావా ఏంటి? బాను నన్నెంత ప్రేమిస్తుందో నువ్వు గుర్తించకపోయినా అందరికీ తెలుసు. బాను ఇంట్లో అడుగు పెట్టేసరికి నా మనసులో తనకి స్థానం లేదు. నేను తన మెడలో కట్టిన తాళి మాత్రమే తన దగ్గరుంది. బాను సహనం వల్ల, ప్రేమ వల్లే కదా ఈరోజు బాను చూడకుండా, బాను లేకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేని పరిస్థితికి వచ్చాను. బాను ప్రేమని పొందిన వాళ్ళకే తెలుస్తుంది అందులో మాధుర్యం, గొప్పతనం. ఇప్పటికైనా బాను గురించి నాకు చెడుగా చెప్పాలన్న ఆలోచన మానుకో. చూసారా ఆంటీ, బాను మీద కార్తీక్ ఎంత ప్రేమ పెంచుకున్నాడో? ఎంతైనా గ్రేట్ కదా. అలా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నీలిమా. ఏదైతేనే వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమని పెంచుకున్నారు. అది చాలు నాకు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరా ఆంటీ? కానీ బాను ఇంకా శాశ్వతంగా కార్తీక్తో ఉండదు. కార్తీక్ని ఓదార్చేది నేనే, కార్తీక్తో ఉండేది నేనే. నీలిమ ఏంటి విచిత్రంగా ప్రవర్తిస్తోంది? ఏదైనా ప్లాన్ చేస్తుందా? ఏదేమైనా సరే నీలిమ ఏం చేస్తుందో ఏంటో తెలుసుకోవాలి. చెప్పు చాందిని. సరే వదినా, షాపింగ్ అని బయలుదేరావు, బానే ఉంది. ఇంతకీ ఏం కొనాలో నిర్ణయించుకున్నావా? ఏ గిఫ్ట్ కొంటే నా భర్త ఆనందపడతాడో నాకు తెలుసు. అదేంటో నేను ముందే నిర్ణయించుకున్నాకే బయలుదేరాను. అయితే ఆ రహస్యం నా దగ్గర ఎందుకు వదినా? ఏం కొనాలనుకున్నావో చెప్పు, ఎక్కడ బాగుంటుందో నేను చెప్తాను. లేదు చాందిని, సర్ప్రైజ్ లాగే ఉండాలి. బా, సర్ప్రైజ్ అన్నయ్యకే కదా, నాకు చెప్పడానికి ఏముంది? నేనేమైనా అన్నయ్యకి చెప్పేస్తానా, లేదా నువ్వు ఇవ్వడానికి ముందు నేనిచ్చేస్తానా? చెప్పొద్దు, నా పర్లేదు. లేదు చాందిని, చెప్పాను కదా సర్ప్రైజ్ అని. ఆయన గిఫ్ట్ తీసుకురాగానే నువ్వు చూస్తావు కదా, ఈలోపే కంగారెందుకు? బాగుందదినా, నువ్వు నోట్లో నాలుక లేని అమాయకురాలు అనుకున్నాను, కానీ గడుసుదానివే. సరే ఉంటాను, బాయ్.
అమ్మా నీలిమా, నీకు 100 ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే ఫోన్ చేశావు. నేను అనుకున్నది సాధించేంత వరకు నేను చచ్చిపోను మావయ్య. ఈరోజు నీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. నా జీవితంలో ఇంతకన్నా పెద్ద విజయం ఇంకేమీ ఉండదు. ఏంటమ్మా అది? తినబోతూ రుచి అడగటం ఎందుకు మావయ్య? అదేంటో కొద్దిసేపట్లోనే నేను నీకు చెప్తానన్నాను కదా, అంతవరకు ఓపిక పట్టు. నీ మేనకోడలు గెలవబోతుంది. బ్లెస్సింగ్స్ చేయి మావయ్య. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకుంటాయమ్మా. నేను కూడా ఈరోజు నీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఈ 2 గుడ్ న్యూస్లు కలిపి మనం పెద్ద పండగ చేసుకుందాం. ఏంటి మావయ్య అది? నువ్వు చెప్పిందే నేను నీకు చెప్తున్నానమ్మా. తినబోతూ రుచి అడగడం ఎందుకు? పని అయ్యాక నేనే ఫోన్ చేస్తాను. అలాగే నువ్వు గెలిచాను అని చెప్పే మాట కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానమ్మా. శ్రీను, కార్ పక్కకు ఆపు. ఇక్కడ షాపులేమీ లేవు కదా మేడం, ఎందుకు ఆపమంటున్నారు? చెప్తానులే, నువ్వు ఆపు. ఇక్కడ పేరు ఇక్కడ నేను ఏమైనా చేస్తే చుట్టూ జనాలు ఉన్నారు, నేను దొరికిపోతాను. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. మనుషులు కనిపించట్లేదా నీకు? అయ్యయ్యో, శారీ అంతా బురద పడిందే. కావ్య, బాను, మీరేంటిక్కడ? షాపింగ్కి వెళ్తుంటే మిమ్మల్ని చూశాను. మీరు ఇక్కడున్నారేంటి? అక్క, ఈరోజు స్కూల్లో ఫంక్షన్ ఉంది, దానికోసం ఎదుగు శారీ కట్టుకుని ఇలా రెడీ అయ్యాను. ఎంత లోపల బురద పడింది. ఇంటి దగ్గర నుంచి ఆటోలోనే వచ్చాం. ఇదిగో ఇక్కడి నుంచి ఇంకో ఆటోలో వెళ్ళాలి. ఇదిగో ఇంతలో ఆ వ్యాన్ డ్రైవర్ ఇలా బురద కొట్టాడు. అయ్యో, ఇప్పుడు నేను ఈ బట్టలతో స్కూల్కి ఎలా వెళ్ళాలి? ఇంకే స్కూల్కి వెళ్తాం కానీ ఇంటికి వెళ్తాం పదా. ఏం అవసరం లేదు, ఇక్కడ దగ్గరే మా ఇల్లు, నాతో రండి. అక్కడ శారీ మార్చుకుని స్కూల్కి వెళ్ళొచ్చు. పర్వాలేదమ్మా, మీకెందుకు శ్రమ, మేం వెళ్తాం కదా. అదేంటండి, మీరేం నాకు కొత్త వాళ్ళు కాదు కదా. మన ఇద్దరి మధ్య పరిచయం ఉంది కదా, ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఇంకెందుకు. మీరు ఇంకేం మాట్లాడొద్దు, రండి. కూర్చోండి. నీలిమ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. భాను కార్తీక్ కలుస్తారంటే అందరూ సంతోషిస్తారు. అది తట్టుకోలేనిది ఒక్క నీలిమ మాత్రమే. అలాంటి నీలిమ ఇంత పాజిటివ్గా మాట్లాడటం, ఒక గిఫ్ట్ ఇవ్వటం అంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. బయటికి ఏమీ తెలియనట్టు కనపడుతూ భాను జీవితం నాశనం చేయడం కోసం ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా? ఎలా తెలుసుకోవాలి? పార్థు, మనకి బాబు పుడితే మా అన్నయ్య పుడతాడని అందరం అనుకుంటున్నాం కదా. అందుకే అన్నయ్య పుట్టాలని మనిద్దరం ఒకసారి గుడికెళ్ళి పూజ చేయించుకున్నొద్దాం. ఎవరెన్ని అనుకున్నా ఆ దేవుడి కరుణ కూడా ఉండాలి కదా. ఆయన కరుణిస్తే మా అన్నయ్య ఇంట్లో పుడతాడు.
మమ్మీ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరేనా? పార్దు, ఏంటి చాందిని? నేనిందాక నీకొక విషయం చెప్పాను, అదేంటో విన్నావా? లేదు చాందిని, ఏదో ఆలోచిస్తున్నాను. సరే, ఏంటో చెప్పు. ఏంటి పార్దు, నేను నీ భార్యని, పైగా ప్రెగ్నెంట్ని. నీతో ఎక్కువ గడపాలని, ఎక్కువ మాట్లాడాలని, మనిద్దరం కలిసి ఉండాలని నాకెన్నో ఆశలుంటాయి. కానీ నువ్వు ఈ మధ్య నన్ను పట్టించుకోవడం లేదు. కనీసం నేను మాట్లాడుతున్నా కూడా వినిపించుకోవడం లేదు. నన్ను అవాయిడ్ చేస్తున్నావా? అదేం లేదు చాందిని, ఏదో ఆలోచిస్తున్నానంతే. నా గురించి కాకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? భాను లైఫ్ గురించి. చాలు పార్దు, చాలు పార్దు, చాలు పార్దు. ఎప్పుడు చూడు బాను 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 అని బాను గురించి తప్ప నా గురించి ఆలోచించవా? బాను జీవితానికి ప్రేమైంది. అన్నయ్యతో తన ఆనందంగా ఉంది కదా. తను ఇంట్లో అందరితో బానే ఉంది, సంతోషంగానే ఉంది. నువ్వు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఆలోచించాల్సింది బాను గురించి కాదు, నీ భార్య గురించి, అంటే నా గురించి. అది తప్ప నువ్వు ప్రపంచంలో అన్ని విషయాలు పట్టించుకుంటావు. నా మనసులో మాట నీతో పంచుకోవాలని రావడం నాది బుద్ధి తక్కువ పని. చాందిని, చెప్పు రామలక్ష్మి. పార్థు, ఇక్కడేదో సంఘటన జరుగుతుంది. అదేంటో నాకు తెలియడం లేదు. భానుకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వైతే ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటావని నీకు చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకో. ఏంటి రామలక్ష్మి, ఏం జరిగింది? ఈ మధ్య అంకుల్ చాలా ఆందోళనగా కనబడుతున్నారు. ఏదో విషయంలో ఎవరో బెదిరిస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. ఆయన ప్రవర్తన చాలా తేడాగా ఉంది. ఏంటి అంకుల్ అని అడిగితే ఏమీ చెప్పట్లేదు. ఈరోజు అరమరాల్లో ఒక కవర్ దాచారు. ఆ ఫైల్ నేను చూశాను. అందులో ఒక అన్నోన్ నెంబర్ ఉంది. మిగిలిన కాల్ డేటా అంతా బానే ఉంది. ఒక్క అన్నోన్ నెంబర్ మీదే మార్క్ చేసి ఉంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఎవరో ఫోన్ చేసి అంకుల్ని ట్రాప్ చేస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా ఆందోళనకు గురవుతున్నాను. ఇప్పుడు కూడా నేను అడిగితే నాకేం చెప్పకుండా కంగారుగా బయటికి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందోనని భయం వేస్తుంది పార్థు. అందుకే నీకు చెప్తున్నాను. ప్లీజ్ ఈ విషయంలో హెల్ప్ చేయవా? నువ్వేం కంగారు పడకు రాము, నేను చూసుకుంటాను. వాసుదేవరావు ఇంకా రాలేదేంటి? కొడుకంటే ప్రేమ తగ్గిందా, లేక నేను కొడుకును కానని తెలిసిందా? నేను శివని కాను అని తెలిసే సమస్య లేదు కదా. చూడాలన్నాడు, అందుకే రమ్మన్నాడు. మరి వాడికి ఆతృత ఉండాలి కదా. భాను పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్తాడు, శివ పిలిస్తే ఇంత నిదానంగా వస్తాడా? అదేంటి, అక్కడి నుంచి ఇక్కడ కారు రావడానికి 5 నిమిషాలు సరిపోతుంది. పావు గంట అయింది, ఇంకా వెళ్ళి రాకపోవడం ఏంటి? రూట్ ఏమైనా మారారా? అలా అయితే ఈ పాటికి మేడం నాకు చెప్పాలే. ఆవిడ కూడా ఫోన్ చేయలేదు. ఏంటి పనైపోయిందా?
యాక్సిడెంట్ జరిగిందా? ఆ బాను పని అయిపోయిందా? ఏంట్రా ఏం మాట్లాడడం లేదు? గుడ్ న్యూస్ చెప్పు. నీ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను. మేడం వాళ్ళు ఇంకా రాలేదు మేడం, అందుకే మీకు ఫోన్ చేశాను. ఇంకా రాకపోవడం ఏంటి? ఇందాక ఫోన్ చేస్తే ఫాలో అవుతున్నా అని చెప్పావు కదా, మళ్ళీ ఈ కొత్త మాటలేంటి? అదే మేడం, నేను ఫాలో అవుతుంటే వాళ్ళ కారు పక్కకు తీసి ఆపారు. నేను ఫాలో అవుతున్నానని డౌట్ వచ్చిందేమో అని నేను వ్యాన్ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, కానీ వాళ్ళు ఇంకా రాలేదు మేడం. అసలు నీకు బుద్ధుందా? పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్వని నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. నువ్వు ఎవరో ప్రపంచానికి తెలీదు. నీ ముఖం ఎలా ఉంటుందో బానుకి తెలీదు. కాబట్టి ఈ యాక్సిడెంట్ నిన్ను చేయమని చెప్పాను. ఎస్కార్ట్ వెహికల్ లాగా నువ్వు ఫాలో అయ్యుంటావు. బానుకి డౌట్ వచ్చుంటుంది, అందుకే కారు ఆపేసింది. అది కాదు మేడం, అక్కడ రోడ్డు మీద జనాలందరూ ఉన్నారు. ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది, అందుకే అక్కడ చేయలేకపోయాను మేడం. వాళ్ళు వస్తే యాక్సిడెంట్ చేద్దామని పావు గంట నుంచి వెయిట్ చేస్తున్నాను మేడం. వాళ్ళ కారు మాత్రం రాలేదు మేడం. అందుకే డౌట్ వచ్చి మీకు ముందు ఫోన్ చేశాను, వాళ్ళేమన్నా రూట్ మార్చుకున్నారేమోనని. నీకు పనప్పగించి నేను బుద్ధి తక్కువ పని చేసినట్టున్నాను. ఫాలో అయ్యింది నువ్వు, యాక్సిడెంట్ చేయవలసింది నువ్వు. అసలు నీకు బుద్ధుందా? గుడ్ న్యూస్ చెప్తావని నేను ఎదురు చూస్తుంటే వాళ్ళు రూట్ మార్చుకున్నారు అని చెప్తావా? ఎటు వెళ్తున్నారని గూగుల్ మ్యాప్ని అడిగినట్టు మళ్ళీ నన్ను అడుగుతావేంటి? బుద్ధి లేకపోతే సరి. ఏంటిది? భానుకేమైనా డౌట్ వచ్చిందా? సమస్య లేదే. భానుకి తెలియకుండా చాలా తెలివిగా ప్లాన్ చేశాను. మరి కార్ వెళ్ళకపోవడం ఏంటి? వాళ్ళు వెళ్ళి తీరాలి కదా. అసలు ఏం జరుగుతోంది? మావయ్యకి తెలియకుండా ఒక పెద్ద పని సక్సెస్ చేసి మావయ్యకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. కానీ భాను నాకు షాక్ ఇచ్చింది. అంటే మావయ్య సపోర్ట్ లేకుండా నేను ఇంత చిన్న పని కూడా చేయలేనా? అసలు ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? ఏంటి? బాను ఇక్కడికి తీసుకొచ్చిందేంటి? అమ్మా, వీళ్ళకి నేను కనపడ్డానంటే చచ్చినట్టే. వీళ్ళు వెళ్లే వరకు నేను ఆ రూమ్లోనే ఉండాలి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం కార్తిక్ గారు. ఎవర్రా? అదే అమ్మా, ఆ రోజు పాపతో కలిసి భాను నాట్యం చేసిందని చెప్పాను కదా, వాళ్లే వీళ్ళు. ఓహో, మీరా? మా ఇంటికి రావడం నిజంగా సంతోషంగా ఉందండి. మీ గురించి భాను కార్తిక్లు చాలా చెప్పారు. అదంతా వాళ్ళ అభిమానం అండి. తొలి పరిచయంలోనే మంచి స్నేహితులుగా మారారు. నిజానికి భాను కూడా మంచి డాన్సర్ అండి. మీ కొడుకు కోడలు మంచి జంట. అదేంటి పాప డ్రెస్ అంతా బురద కొట్టుకుపోయింది, ఏమైంది? పాపకి స్కూల్లో ఫంక్షన్ ఉందని వెళ్తుంటే ఎవరో వ్యాన్ డ్రైవర్ బురద కొట్టాడు. అప్పుడే భాను చూసి ఇంటికి రమ్మంటే మేమొచ్చాం. అయ్యో పాపం, ఆ పిల్లకి స్కూల్లో ఫంక్షన్ ఉందని వెళ్తుంటే ఇలా బురద కొట్టేశాడా? వాడు నా చేతికి దొరుకుంటే షూట్ చేసి పడేసేవాడిని. సర్లే కార్తీక్, రోడ్డు మీద ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా ఎంతమందితో అని గొడవ పడతాం? అయినా సమయానికి భాను చూసి ఇంటికి తీసుకొచ్చింది కదా. భాను, పాపం తీసుకెళ్ళు, తనకి సారీ మార్చు. సరే అత్తయ్య. కావ్య, రా రండి. దీన్ని పైకి పంపిద్దామని నేను ఏర్పాటు చేస్తే నన్ను బుక్ చేయడానికి వీళ్ళని ఇంటికి తీసుకొని వచ్చింది. భాను తెలిసి చేసినా తెలియకుండా చేసినా నేను ఇరుక్కునే పనులే చేస్తుంది.
ఇప్పుడు వీళ్ళు నన్ను ఇక్కడ చూసి గుర్తుపట్టారంటే నేను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను అని భానుకి ముసల్దానికి అనుమానం వస్తుంది. అప్పుడు మా మావయ్య విషయంలో నేను ఆడిన నాటకం మొత్తం బయటపడుతుంది. లాభం లేదా, అర్జెంటుగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. రండి. తను మా ఆడపడుచు, ప్రెగ్నెంట్. తను రెస్ట్ తీసుకుంటున్నట్టుంది. ఒక్క నిమిషం. పదండి, పక్క రూమ్లో డ్రెస్ మార్చుకుందరు. అదేంటి నీలిమా అలా వెనక్కి తిరుగున్నావు? మన ఇంటికి గెస్ట్లు వచ్చారు చూడు. ఇంకా సేపట్లో భాను బయటికి వెళ్తుంది. ఆ డివైస్ ని ఫాలో అయితే యాక్సిడెంట్ చేయొచ్చు అని డ్రైవర్కి ఆ మ్యాటర్ చెప్పాలి. ఆ డ్రైవర్ ఏం చేస్తాడో వాడి బొంద. ఆ యాక్సెస్ నాకు పంపించు, నేను లొకేషన్ ట్రేస్ చేస్తాను. ఆ యాక్సిడెంట్ నేనే చేసేస్తాను.